సార్ గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఇప్పుడు ఒకరికే ఇవ్వడం జరిగిందని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు సార్, ఎలా చూస్తారు? నేను 175 డిప్యూటీ సీఎంలు ఇస్తా, అధికారాలు లేకుండా ఏం చేయను. ఒకే ఒక్క డిప్యూటీ సీఎంతో రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ఇచ్చారు అంతే. పోతుల మహేష్ అనేది ఒక చెంచల్ అంటాడు, ఎలా చేయాలో ఎలా ఉండాలో తెలియని ఒక క్యారెక్టర్ లేనటువంటి యూజ్లెస్ ఫెలో. అతని మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సామాజిక పరంగా పోటీ చేయడం చెప్పి చెప్పడం జరుగుతుంది. సామాజిక పరంగా ఈ ఐక్య కూటమి ఎన్డీఏ కూటమిలో వెన్నుపోటు పడడం జరగదు. ప్రస్తుతము గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే రాష్ట్రాన్ని నాశనం చేసింది. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే రాష్ట్రాన్ని చక్కదిచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరగదు. అందరికీ న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో జాగ్రత్తగా కూటమితో ఏర్పరిచి అఖండ మెజార్టీతో ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగదు, దానికి పూర్తి భరోసా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నుంచి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రజలు చింతంగా నిద్రపోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీరు ప్రశాంతంగా బతకండి, మీకు కావాల్సిన ప్రభుత్వ పథకాలు అన్నీ ఇంటికి చేరుతాయి, ఎటువంటి కండిషన్స్ లేకుండా. సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా తాకిన వ్యక్తి వాళ్ళ 21 హ్యాట్రిక్ కొట్టడం జరిగింది, అంటే 100% రైట్ స్టేట్. ఇప్పుడు కోతలు చాలామంది కోస్తూ ఉంటారు, గేటుకి కూడా తాకనేటువంటి అన్నవాడు ఈరోజు ఏడున్నాడు అర్థమవుతుంది కదా. ఒక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాలేని దుస్థితిలో ఉన్నాడు గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో. అలాంటి వాళ్ళ గురించి మేము ఎప్పుడు మొదలు పడేసాం. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం జరగలేదని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు సార్, ఎలా చూస్తారు? జరగలేదు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ అంతా అయిపోయింది. ఏది ఎలా చేయాలి అనుకుంటున్నారు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ విజన్ ఉంది. సో ఇప్పుడు బెటర్ హోప్ ఫర్ ప్రీవియస్ వాళ్ళు చేయలేదని కాదు, ప్రీవియస్ గవర్నమెంట్ కూడా చేశారు, ఈ గవర్నమెంట్ కూడా చేస్తుంది అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకరిగా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేశారని చెప్పి పోతుల మహేష్. అది అంటే ఇప్పుడు రాజకీయ పరంగా అది జగన్ గారి యొక్క స్ట్రాటజీతో వాళ్ళకి 5 డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈయనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కావాలి, ప్లస్ ఏంటంటే మిగతా ఏవైతే చేయగలరు అనేది అయితే ఉందో అది చేయగలరు అని చెప్పని మిగతాది చూస్తున్నారు. సరే, ఎలా ఉంది సార్ కొత్తగా? అంటే ఇంకా బియాండ్ డేస్ వెళ్ళాలి కదా, వెళ్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. కొత్త 5 గేట్ల మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు అని అంటే ప్రీవియస్ దాని మీద అయితే 6000 టీచర్ పోస్ట్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే 1600 ఇచ్చారు అని చెప్పని వాళ్ళు అని అంటున్నారు. బట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటి అని అంటే ఆ 1600 కూడా రిలీజ్ చేయలేదు కదా, మేము కనీసం రిలీజ్ చేసాం కదా అని అంటున్నారు. బట్ ఈ హోప్ ఇవన్నీ ఎప్పటికల్లా అవుతాయో ఎప్పటికల్లా తీరుతాయో, అంటే ఐ మీన్ ఈ 1600కి వాళ్ళు ఎప్పుడు జాబ్స్ అన్నీ వాళ్ళందరికీ వెళ్తాయో అనేది చూడాలి. ఈ 5 ఇయర్స్లో వాళ్ళు చేస్తానని అంటున్నారు కదా, బట్ చూడాలి. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకమే సామాజిక మోసం చేశారని చెప్పి పోతుల మహేష్ గారు అంటున్నారు, ఎలా చూస్తారు? అది వాస్తవం, అది వాస్తవం. అది ఇచ్చిన హామీని నెరవేర్చుడు 100% గ్యారంటీ ఇస్తాను నేను. అది ఎందుకని అంత గ్యారంటీ చెప్తున్నారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఏ హామీ నిలబెట్టాడు, ఏం చేశాడు చెప్పు. అది అంటే జగన్ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఒక్కరికే ఇచ్చారు చెప్పాలి. అది 5 వచ్చి 10 మందికి వచ్చి ఒకరికి వచ్చి అది పద్ధతి. అది తెర గురించి నేను మాట్లాడను. ఇది వేసి మంత్రి పదవి అనేది ఒకటిగా ఇవ్వాలి. 5 ఇచ్చాం 6 ఇచ్చామంటే అది కాదు, పద్ధతి కాదు. అది డిప్యూటీ సీఎం ఒకటికంటే ఒకటి పద్ధతి. అది ఏ పదవి అయినా ఒకటిగా ఇవ్వాలి. అది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్యాయం చేసాడని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు. చెప్పాను కదా, అమలు చేస్తానని ఏ చేయడు, 100కి 10 చేస్తాడు, 90 చేయడు. తొలి సంతకమే అప్పుడు సామాజిక మోసంపై చేశాడు అని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు. ఏం మోసం చేశాడంట? ఆయన చెప్పింది ఏంటి? మెగా డిఎస్సీ మీద పెడతా అన్నాడు సంతకం, పెట్టాడా లేదా? విడుదలైందిగా. గత 5 ఏళ్ళకి జాబ్ క్యాలెండర్ ఉందో వచ్చేస్తుందని చెప్పి అన్నారు. 5 ఏళ్ళు ఒకసారి రిలీజ్ అయిందా జాబ్ క్యాలెండరు? రాంగంలో మెగా డిఎస్సీ పెట్టాడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్టా? పెన్షన్ మీద తీయడా? అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయా? అమరావతిలో వెలుగులుగా ఉందా? మొత్తం స్టార్ట్ అయిందా సంతకం చేయకముందే? ఇంకే అన్యాయం చేశాడు, ఇవన్నీ చేశాడు. అంటే వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వకపోతే అన్యాయం చేసేసినట్టేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళగా ఓడిపోతానే ఉన్నాడు, నిలబడ్డాడు. ఆయన ఏంటో నిరూపించుకున్నాడు, జనాల్లో గెలిచాడు. అలాగా ఓపికతో చూసుకొని చేసుకోవాలి. కానీ
నువ్వు ఇష్టం వచ్చినట్టు అన్నీ ఏం చేసి ఇన్నేం చేశారంటే ఇలా న్యాయం చేస్తారా? డిప్యూటీ సీఎం ఒకరికే ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మోసం చేశాడు. ఇప్పుడు క్యాడర్లో మొత్తం ఎంతమంది ఉన్నారు చూసారా మీరు? క్యాడర్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? క్యాడర్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? 23 మంది 24 మంది మొత్తం చూసావా? అందరూ కమ్మలు ఉన్నారా? అందరూ కలిగలిపి ఉన్నారా? అందరూ కలిగలిపి ఉన్నారుగా. మరి అది లాస్ట్ టైం 5 డిప్యూటీ సీఎంలు దేనికి? సలహాదారులు 100 మంది దేనికి? ఏం లాభం వాళ్ళ వల్ల? ఐదులో ఏమైనా లాభం జరిగిందా చెప్పు, నువ్వే చెప్పు. మా వ్యాపారాలు పెరిగినాయా? అదేంటి ఉద్యోగాలు వచ్చినాయా? ఏంటి ఇసుక ఎంత ఉండేది, ఎంత అయింది? ఇంకేంటి? ఓసీలు బీసీలు మైనార్టీలు అందరూ ఉన్నారు, ముస్లిం వాళ్ళు అందరూ ఉన్నారు థియేటర్లో. ఇంకేంటి? ఎంతకన్నా ఏం చేద్దాం? ఎవరికి ఏదో వాళ్ళు న్యాయంగా అదే ఇచ్చుకున్నారు. ఇంకేంటి? అదే డిప్యూటీ ఇప్పుడు హోంమంత్రిని ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారని చెప్పి కొంతమంది అంటున్నారండి. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అంతకుముందు కూడా అలాగే ఇవ్వాలా చాలామందికి. అన్ని వాళ్ళకి ఇచ్చుకున్నాడు. మరి అచ్చంగా ఒకే వర్గానికి ఇవ్వలేదు కదా. ఇప్పుడు లాస్ట్ టైం అలా కాదు, అచ్చంగా ఒకే వర్గం ఉంది వరుస పెట్టి. వెనక తోక ఒకటి, ఎదురు తోక ఒకటి, అది అచ్చంగా. ఇది అలా కాదు కదా, అందరూ కలగలిపి ఉన్నారు. ఎందుకంటే అందరికి న్యాయం జరగాలి. ఇప్పుడు 5 ఏళ్ళు గెలిగితే 100లోకి వెళ్తాయి. ఎలాగో అందరూ సమానంగా చూసుకున్నారు. అది అన్యాయం కాదు, ఏదో బాగుతారు అంతే. సామాజిక మోసంపై చేశాడు తొలి సంతకమే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? మోసం ఎట్లయితుంది అంటే ఎస్సీ ఎస్టీలకి బీసీ మైనార్టీలకి ఇవ్వలేదు, డిప్యూటీ సీఎంలు ఒక్కరికే పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఇచ్చాడు. అందరికీ సమానంగా ఇవ్వాలి కదా శాఖలో. అందరికీ సమానంగా ఇవ్వాలి కదా శాఖలో. ఇప్పుడు సీఎం అంటే ఒకరికే ఇస్తారు కదా, అందరికీ ఇవ్వరు కదా. గతంలో 5గురికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఒక్కడికే ఇచ్చాడు. అందరికీ న్యాయంగా ఇవ్వాలి, అన్ని శాఖలు అందరికీ సమానంగా ఇవ్వాలని ఆయన ఒక్కడికే ఇచ్చాడు. ప్రతిపక్షం నేత కదా ఆయన. సార్ ఏం కోరుకుంటున్నారు కొత్త గవర్నమెంట్? ఏమో న్యాయమైన పరిపాలన కావాలని, చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలని. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు చేసింది ఒకటి, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కదా. ఇప్పుడు కూడా చెప్పింది ఒకటి, చేసింది కాకుండా చెప్పింది చేయాలని మేము అనుకుంటున్నాం. గతంలో 5గురికి ఇచ్చారు డిప్యూటీ సీఎంలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకరికే ఇచ్చారని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు సార్. ఏమో అన్న, ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాలను బట్టి ఎవరో ఏం చెప్పలేకపోతున్నాం. అది ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది. ఏది అనుకున్నా ఇప్పుడు ప్రజలు ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాం తప్ప ఏది ఏదైనా పేదవాడు బతికేలాగా ఉండాలి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా. అది అంటే తొలి సంతకమే సామాజిక మోసంపై పెట్టారు అని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు. ఇంకా అలా అనుకుంటే ఎవరో ఏం చేయలేరన్న. మనం ఇక అంత పెద్దగా మనం పెద్ద మాటలు మాట్లాడే పెద్ద వయసు కాదు, మనం పెద్దవాళ్ళం కాదు. అంటే గతంలో 5గురికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఒకరికే ఇవ్వడం జరుగుతుంది. నేను అనేది అదే అన్న, ఏదైనా చిన్న వర్గం నుంచే ఏదైనా పెంచుకుంటూ రావాలి. ఒకేసారి పెద్ద వర్గం అంటే ఎవరు ఇప్పుడు పేదవాడు కూడా పేదవాడి నుంచే రావాలి తప్ప ఒకేసారి ఉన్నవాడికే ఉంటే రేణుడు ఎలా బతుకుతాడు? బతకలేడు కదా. తొలి సంతకమే అప్పుడు సామాజిక మోసంపై పెట్టారు అని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు. దేనిపైన? సామాజికంగా మోసం చేశారు. డిఎస్సి గురించా? దేని గురించి? మంత్రివర్గంలో సామాజికంగా మోసం జరిగింది. దాంట్లో ఇప్పుడు మంత్రివర్గం ఏ రకంగా చేశారు? ఒక ఎస్సీకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, ఓకేనా. బీసీలకి ఇచ్చారు, బీసీలకి ఏమి ఇచ్చారు? నీటిపారుదల శాఖ ఇచ్చారు, ఓకేనా. రెడ్లకి ఇచ్చారు, కమ్మలకి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. ఒక జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అందరికీ రెడ్లకే ఇచ్చాడు, ఓకేనా. రెడ్లకే ఇచ్చాడు కదా, ఏముంది దాంట్లో? నెక్స్ట్ ఓకే. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒకరికే ఇచ్చారు, గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికి ఇచ్చారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఆయనే అంతకుముందు గెలవలేదు, ఇప్పుడు గెలిచారు కదా. ఆయన పాత్ర కూడా చాలా వరకు ఉన్నది. ఆయన పాత్ర ఉంది కాబట్టి కదా ఆయన డిప్యూటీ సీఎంగా గెలవగలిగారు. తొలి సంతకమే సామాజికంగా మోసం చేశారని చెప్పి పోతుల మహేష్ అన్నారు. సామాజికంగా అంటే తను న్యాయపరంగానే వెళ్ళాడు. ప్రజలందరూ కూడా ఓట్లు మరి అభివృద్ధి కావాలని కోరుకున్నారు, ఆ విధంగానే వేశారు. మరి జగన్ గారు చేశారు, కానీ ఇంకా తను అభివృద్ధి కోసం మరి కొద్దిగా వెనకబడి ఉన్నాడు. ముఖ్యంగా 3 రాజధానులు అనేది చాలా యూత్లో కొంచెం అనేది వెనకబడి ఉంది. అంటే ఒక రాజధాని ఉండాలనేసి చంద్రబాబు గారిని కోరుకున్నారు ప్రజలందరూ కూడా. అందువల్ల తనని అభివృద్ధి చేస్తాడనేసి తనని ఎన్నుకున్నారు. అది
ఓకే, అంటే జగన్ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 5గురికి డిప్యూటీ సీఎంలు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఒకరికే ఇచ్చారని చెప్పడం జరుగుతుంది. జగన్ హయాంలోనంటే తను ఎక్కువగా దళితులను ప్రేమించాడు. మరి అదేవిధంగా చంద్రబాబు గారు కూడా మరి ఒకరికి ఇచ్చారంటే అందరినీ చూడాలనేసి ఆయన ఇచ్చి ఉంటాడు. అంటే అన్ని సామాజిక వర్గాలను అన్ని కులాల వాళ్ళని ఇవ్వాలనేసి ఆయన అభిప్రాయం. మరి జగన్ గారు అయితే ఆ ఒకే వర్గానికి 5గురు ఇచ్చారు. అదే అన్న సామాజిక పరంగా అన్యాయం చేశారు అని చెప్పి జగన్ పోతుల మహేష్ అంటారు. లేదు అయ్యా, పోతుల మహేష్ మాటలు ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా ఉన్నాయి, అంతకుముందు ఒక రకంగా ఉన్నాయి. పోతుల మహేష్ మాటలను కొడాలి నాని మాటలే మనం నమ్మాలి. వీళ్ళిద్దరూ ఏంటంటే నోటికి ఏదో వస్తే అదే మాట్లాడతారు తప్పితే ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. ఏపీలో వాళ్ళిద్దరు మాటలు అస్సలు నమ్మకూడదు. అది జగన్ గారి హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 5గురు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఇప్పుడు ఒకరికే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. భయ్యా సగం ఒకరికి ఇచ్చాడు మంత్రి పదవులు. 2.5 సంవత్సరాలు ఒకరికి, 2.5 సంవత్సరాలు ఒకరికి ఇచ్చారు. ఒకళ్ళు కూడా పనిచేసే నాయకులు ఎవరూ లేరు వాళ్ళ పార్టీలో. ఇంకా ఏం చేస్తారు పని? ఇంకా ఇప్పుడు ఎస్సీలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ హోంమంత్రి పదవి ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కొన్ని వర్గాల్లో కానీ కొంతమంది చెప్పడం జరుగుతుంది. కంపల్సరిగా హోమ్ మినిస్టర్ పదవి అనేది వాళ్ళకి ఇవ్వడం మంచిదే. కాకపోతేనండి వాళ్ళకి ఇవ్వకుండా ఏంటంటే అచ్చెన్నాయుడికి ఇచ్చుంటే బాగుండేదని నా ఒపీనియన్. అంటే కరెక్ట్గా ఏంటంటే పోలీసు వర్గం మొత్తం కూడా కరెక్ట్గా పనిచేసేది. ఈ గంజాయి అమ్మకాలని ఇవన్నీ బాగా ఏపీలో పెరిగిపోయినాయి. అచ్చెన్నాయుడు లాంటి ఒక బలమైన నాయకుడికి ఇచ్చుంటే హోంమంత్రి పదవి అసలు హైలైట్గా ఉంటుంది. అంటే క్యాస్ట్ వేజ్గా పక్కన పెడితే అచ్చెన్నాయుడికి ఇవ్వాలని నా ఒపీనియన్, నా సొంత ఒపీనియన్. అంటే గట్టిగా ఉంటుంది. సార్ సామాజిక పరంగా అన్యాయం జరిగింది ఇప్పుడు మంత్రి పదవులు అని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు సార్, ఎలా చూస్తారు? అన్యాయం జరిగింది, మరి జరగకుండా ఉంటే ఆయనకి ఇవ్వచ్చుగా. ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు, ఏమీ లేదుగా. ఏదైనా ఏముండదు మాట్లాడేది. అన్ని దొంగట్లు వేసుకొని గెలుచుకున్నారు, అయిపోయా, ప్రభుత్వం అయిపోయిందిగా. అంటే ఇప్పుడు గతంలో డిప్యూటీ సీఎంలు కానీ అలాగే మంత్రి పదవులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపేట వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అలాంటిది ఏం జరగలేదు చంద్రబాబు నాయుడు అయ్యాములు అని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు. ఆయన అంటున్నాడు మరి ఆయన గెలిపివచ్చుగా అందరు కలిసి. ఆయన ఎస్టీలు మైనార్టీ వ్యక్తి, మరి ఆయన అన్యాయం చేశారుగా. ఇప్పుడు జగన్ అందరికి ఇస్తాడు, అందరికి లేబర్కే ఇచ్చింది. అంతేనా మాట్లాడాను. సరేనా సార్ ఇప్పుడు మరి గతంలో హోంమంత్రి పదవి కూడా ఎస్సీలకు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎస్సీలుగా ఇచ్చారని చెప్పి అన్నారు కొంతమంది. అయ్యా ఎస్టీలకు ఇచ్చారు, ఎవరికి ఇవ్వడానికి కూడా ఆయనకి వేశారు. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. ఎస్టీలు అంటే ఆయనకు లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి ఎస్టీల మనిషి ఆయన కాబట్టి వేశాడు. హోంమంత్రి వనితాగా ఎవరికో ఎస్టీల అమ్మాయికి ఇచ్చాడు. మరి ఆయన ఎవరికి ఇచ్చాడు? అందరు ఎక్కడ ఇచ్చాడు? ఇద్దరికి ఇచ్చాడు. అనిత ఇంకొకరికి ఎవరికి ఇచ్చాడు. సామాజిక పరంగా అన్యాయం జరిగింది మంత్రి పదవులు అని చెప్పి పోతుల మహేష్ అంటున్నారు సార్, ఎలా చూస్తారు? బాగానే ఉంది. ఏమో వచ్చారుగా బాబు గారు, షూరిటీ గ్యారెంటీ అన్నారుగా. ఏదైనా ఉంటే 5 సంవత్సరాల్లో బాగానే ఉంటుంది. అది పథకాలు పెడుతున్నారు కదా, ఇది బాగానే ఉంటుందని అనుకున్నాను. ఈ ప్రభుత్వం మారింది కాబట్టి జనాలు కొద్దిగా సంక్షోభం నుంచి బయటకు వస్తున్నారని, ఇది బాగుంటుందని 5 సంవత్సరాలు కూడాను జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేరని, వాళ్ళు కూడా టీచర్స్ పోస్టులు లేవని. బాబు ముందు తొలిసి అందరం టీచర్లకి ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం సమయంలో అన్నీ బాగుంటాయని, ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రజలకు మంచి ఆశలని కూడా కోరుకుంటున్నాం. అంటే డిప్యూటీ సీఎంలు గతంలో జగన్మోహన్ రెడ్డికి 5గురికి ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకరికే ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అది ఏమంటే ఆయన అన్ని అనుభవంతో ఉన్నాడు వ్యక్తి కాబట్టి ఏదైనా చేస్తారండి. అది గత ప్రభుత్వం పాలన ఆయన ఏం చేశాడండి. ఆయన చిన్న వయసు కాబట్టి ఆయనకి ఏం తెలియదు, ఈయనకి అన్నీ తెలుసు కాబట్టి ఈయన పెద్ద ధరల వ్యవస్థ నుంచి చిన్న వ్యవస్థ దాకా అన్నీ చూసుకుంటూ వస్తారు.